హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వెడ్నెస్డే 31st తీసిన వీడియో అండి. మా అత్తమ్మ గారు మామయ్య గారు వచ్చారు మా ఊరి నుంచి. ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. ఆవిడకి స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది మాటికి. ఆల్రెడీ 1 month మెడిసిన్ వాడారు. మళ్ళీ 1 month అయిపోయింది కదా వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసుకువెళ్తున్నారు మా వారు. ఎర్లీ మార్నింగ్ అండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. అక్కడ ఎగ్ రైస్ అవి ఇదిగోండి వచ్చారు. టీ అవి తాగేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, ఇంకా కారు మీద వచ్చారు. అదిగోండి అక్కడ మా మామయ్య గారు ముందే దిగిపోయారు. కనిపిస్తుంది కదా, ఆ కారు పైన వచ్చారు. వెళ్ళిపోయారండి మా వారున్న అత్తమ్మ మాయ. మధ్య త్రోవలో దిగి టిఫిన్ చేశారండి. టిఫిన్ చేసి అదిగోండి వైజాగ్ అనమాట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. చూసారా, వైజాగ్ కనిపిస్తుంది. అక్కడ బీచ్ చూస్తేనే అర్థమైపోద్ది మీకు వైజాగ్ వెళ్ళారని. భలే ఉంటుంది కదా వైజాగ్ వ్యూ మొత్తం బీచ్ రోడ్లో. వెళ్ళిపోయారండి. అదిగోండి ఆ హాస్పిటల్కి చేరిపోయారు. స్కిన్ ఎలర్జీ అనమాట ఆవిడకి. చూపించుకున్నారు అంటే 3 days ముందే అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారండి. అందుకు వెళ్ళగానే అయిపోయింది చెకప్ అవి. 2 monthsకి మెడిసిన్ ఇచ్చారండి వాడమని. ఆ పని తొందరగానే కంప్లీట్ అయిపోయాక అలాగా షాపింగ్కి వెళ్దామని చెప్పి లక్కీకి వెళ్ళారు. శ్రావణ మాసం వస్తుంది కదా, శారీ తెమ్మని చెప్పాను ఒకవేళ వీలైతే. అలా అని వెళ్ళారు. కానీ ఆడవాళ్ళం ఉంటేనే సెలెక్ట్ చేసుకోలేము. ఇంకా వీడియో కాల్ చేసి ఏం సెలెక్ట్ చేసుకోగలం చెప్పండి. నాకు ఫోటో పిక్స్ అవి పెట్టారండి వాట్సాప్లో, అది కూడా చూస్తున్నారా. కానీ ఏమో నాకు తెలియలేదు. అత్తమ్మ అయితే బాగున్నాయి తీసుకో అన్నారు. కానీ మరి ఎందుకులే మళ్ళీ మార్చాలంటే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళలేము అని చెప్పి తీసుకోలేదు. మరి ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయికి బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారండి. ఇదిగోండి లక్కీలో షాపింగ్ మాల్లో ఉన్నారు మా వారు. చూసారు చాలా వరకు, కానీ మళ్ళీ ప్రాబ్లం అవుద్ది నచ్చకపోతే అని చెప్పి తేలేదు. మరి అత్తమ్మకి నచ్చింది ఒకసారి తీసుకున్నారు. ఆ సారీ వీడియో తీయడం మర్చిపోయానండి. తీసుకొని వచ్చేసారు. అదిగోండి రిటర్న్ వచ్చేసారండి మళ్ళీ పార్వతీపురం మా ఇంటికి. అత్తమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర దిగిపోయారు. ఇక్కడ అత్తమ్మని దించేసి పిల్లలకి స్కూల్ టైం అయిపోయిందని తీసుకురావడానికి వెళ్ళారు మా వారు. అదే కారులో వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. ఇదిగోండి పిల్లల్ని తీసుకొచ్చేసారు. పిల్లలతో జోక్ చేస్తున్నారు, కారు కొనేసాం మందేని అని చెప్పి. ఇదిగో దిగుతున్నారు. ఇంటికైతే వచ్చేసారు పిల్లలండి. మా చిన్న అబ్బాయి అయితే ఆ బ్యాగ్ అత్తమ్మ వాళ్ళదే కదా, నాని వాళ్ళదే కదా, తీసుకొచ్చేస్తాను అలాగైతే ఉంటారు ఇంట్లో అని చెప్పి బ్యాగ్ తీసేయడానికి చూస్తున్నాడు. అక్కడ అలాగైతే ఇంట్లో ఉంటారని. మా అత్తమ్మ వాళ్ళైతే ఉండలేదండి, వెళ్ళిపోయారు టీ తాగేసి. మా అత్తమ్మకు ఉండాలని ఉన్న మామయ్య ఉండరండి ఎక్కడ కూడా. అక్కడ రెల్లలో మా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఇదిగోండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే మా వారు ఇలా వీడియో తీశారు. అటు ఇంటి ముందుకు రాలేదు కారు. నేను వాళ్ళు రాకముందే గోధుమ హల్వా చేశానండి. పిల్లలు కూడా వస్తారు, అత్తమ్మలు వస్తారు కదా తింటారని చెప్పి. వాళ్ళైతే తినలేదు. మరి టీ తాగేసి వెళ్ళిపోయారు. ఇస్తామన్నా వద్దని సరే ఈ కప్పులో కింద ఇంటి వాళ్ళ కోసం వేసానండి. వాళ్ళ బౌల్ ఉంది మరి ఎందుకని అందులో వేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇక్కడ ఇదిగోండి మా పిల్లలు తినేస్తున్నారు ఫ్రెష్ అయ్యాక. వాళ్ళు తినేసారండి. పిల్లలు తినేసాక ట్యూషన్కి వెళ్ళిపోయాడు పెద్దోడైతే. వాళ్ళు వెళ్ళిపోయాక ఇదిగోండి స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చారు కదా బాబు కోసం. ఆ బ్యాగ్ చూస్తున్నాను ఎలా ఉందని చెప్పి. మా అబ్బాయి చిన్న అబ్బాయి పక్కనే వర్క్స్ అవి చేస్తున్నాడు. ఈ బ్యాగ్ పెద్దోడికని తెచ్చారండి, కానీ వాడికైతే సరిపోదేమో. చూశాను చిన్నోడికి సరిపోద్ది, ఇది బాగా లెంత్ అవి తక్కువగా ఉన్నాయి, వాడికి సరిపోద్దిలే అని అన్నాను. ఇదిగోండి ఇక్కడ పెద్ద అబ్బాయి ట్యూషన్ నుంచి వచ్చాడు. హోంవర్క్స్ అవి చేస్తున్నాడు. టైం అయితే చూడండి 7:30 అవుతుంది. టిఫిన్ టైం అవుతుందని చెప్పి ఇక్కడ నేను కిచెన్లో ఎగ్ దోశ వేస్తున్నానండి. నైట్ టిఫిన్ చేసేస్తాము అందుకని ఎగ్స్ వేస్తున్నాను. అక్కడ ఎగ్ దోశ నేను తిన్నండి నైటు. పిల్లల కోసం అతని కోసమే ఎగ్ దోశ వేస్తున్నాను. నేను ప్లెయిన్ దోశ వేసుకున్నాను తర్వాత వేరే ప్యాన్ పెట్టి. మేము నైట్ టిఫిన్ అయితే తొందరగానే చేసేస్తామండి. మొదటి నుంచి అదే అలవాటు. 7:30కి ఎర్లీగా చేసేస్తేనే మంచిది కదా అని చెప్పి అలానే అలవాటు అయిపోయింది. అలా చేసేస్తామండి ఎప్పుడును. ఇదిగోండి మా వారికి పిల్లలకి ముగ్గురికి ఇచ్చేసాను. ఎగ్ దోశలు వేసేసి తింటున్నారు వాళ్ళు అక్కడ.
ఇదిగోండి ఇంకా మా వారు ఆనియన్స్ వేయు అని చెప్తే మళ్ళీ ఆనియన్స్ వేసాను. తర్వాత ఫస్ట్ దోశకి అయితే వేయలేదు. తర్వాత నెక్స్ట్ దోశ నుంచి అలా ఆనియన్స్ వేసి ఎగ్ దోశలు వేసి వాళ్ళ పిల్లలకి మా వారికి ఇచ్చేసానండి. 8 అయ్యేసరికి మా టిఫిన్స్ కంప్లీట్ అయిపోతాయండి. ఇక్కడ మా పెద్ద అబ్బాయికి యాక్టివిటీ ఇచ్చారండి, సీడ్స్తో ఫ్లవరు తయారు చేయడం అనేది. వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తే మాకు పెద్ద టాస్క్ అండి, మేమే కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. ఇదిగోండి నేనే చేస్తున్నాను అక్కడ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక కూర్చొని చేస్తున్నాను. ఇదిగోండి బాగుందా, సీడ్స్తో సన్ఫ్లవర్ని చేశాను. ఇదిగోండి సన్ఫ్లవర్ని సీడ్స్తో డెకరేట్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.